వెల్కమ్ బ్యాక్. భారత్లో చిన్న సమస్య వచ్చినా ఇక్కడ మత స్వేచ్ఛ ప్రమాదంలో పడిపోయిందంటూ అంతర్జాతీయ వేదికలపై గగ్గోలు పెట్టడం, నివేదికలతో నీతులు చెప్పడం పాశ్చాత్య దేశాలకు ఒక అలవాటు. భారత్లో మసీదులపై లౌడ్ స్పీకర్ల నియంత్రణ చట్టాలు తెచ్చినా, దేశ భద్రత కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నా పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తూ ఉంటారు. అయితే అదంతా గతం. ఇప్పుడు పాశ్చాత్య నాయకులకు అసలు సత్యం బోధపడింది. గతంలో భారత్కు నీతులు చెప్పిన అవే పాశ్చాత్య దేశాలు ఇప్పుడు తమ ఉనికిని, సంస్కృతిని కాపాడుకోవడానికి భారత్ బాటలోనే నడవక తప్పని పరిస్థితి ఏర్పడింది. తాజాగా డెన్మార్క్ ఇమిగ్రేషన్ మంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలే ఇందుకు ఉదాహరణ. మేము డెన్మార్క్లో ఉన్నామా లేక ఇస్లామాబాద్లో ఉన్నామా అని ప్రశ్నించారు ఆయన. అంతేనా, దేశవ్యాప్తంగా ముస్లింల ప్రార్థన పిలుపు ఆజ్యాన్పై నిషేధం విధించబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇంతకు మత స్వేచ్ఛపై భారత్కు లెక్చర్లు ఇచ్చే పాశ్చాత్య దేశాలు ఆజ్యాన్ నిషేధం దిశగా ఎందుకు అడుగులేస్తున్నాయి? ఇస్లామిస్ట్ రాడికలైజేషన్తో భారత్ ఎదుర్కొన్న సవాళ్లు పాశ్చాత్య దేశాలకు తెలిసొస్తున్నాయా? వాచ్ ఇట్. యూరోప్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ కళ్లు తెరిచిన డెన్మార్క్. అజాన్పై దేశవ్యాప్తంగా నిషేధాన్ని విధించే దిశగా ముందడుగు. భారత్కు నీతులు చెప్పిన వారికి రియాలిటీ తెలిసొచ్చిందా? భారత్లో మసీదులపై లౌడ్ స్పీకర్ల వినియోగం, శబ్ద కాలుష్యంపై అలహాబాద్ హైకోర్టు, కర్ణాటక హైకోర్టు గతంలో కీలక తీర్పులిచ్చాయి. ముంబైలో రాజ్ ఠాక్రే నేతృత్వంలో పెద్ద ఎత్తున లౌడ్ స్పీకర్ల తొలగింపు ఉద్యమం కూడా చూశాం. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి చర్చ యూరప్ దేశమైన డెన్మార్క్లోనూ మొదలైంది. భారత్లో ఈ వివాదం కేవలం శబ్ద కాలుష్యం చుట్టూ తిరిగితే, డెన్మార్క్లో ఇది వలసల నియంత్రణ, పాశ్చాత్య సంస్కృతి రక్షణ అనే కోణంలో సాగుతోంది. ఆ దేశ ఇమిగ్రేషన్ మినిస్టర్ మోర్టెన్ తాజాగా మేము డెన్మార్క్లో ఉన్నామా, ఇస్లామాబాద్లో ఉన్నామా అని చేసిన వ్యాఖ్యలు డెన్మార్క్ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ఈ క్రమంలోనే మసీదుల నుంచి లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపించే అజాన్పై దేశవ్యాప్తంగా నిషేధం విధించే ప్రతిపాదనను డెన్మార్క్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. దేశ వలస సామాజిక సమీకరణాల విధానాల సమీక్షలో భాగంగా ఈ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు అక్కడి వలసల మంత్రి మోర్టెన్ బోట్స్కో వెల్లడించారు. అప్పుడే డెన్మార్క్ ఇళ్ల పైకప్పులపై ఇక అజాన్ వినిపించకూడదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఒకప్పుడు వలసదారులకు, శరణార్థులకు రెడ్ కార్పెట్ పరిచిన యూరోపియన్ దేశాలు ఇప్పుడు ఎందుకింతలా భయపడుతున్నాయి? ఇస్లామిస్ట్ రాడికలైజేషన్ యూరోపియన్ కంట్రీస్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న అంశం ఇదే. పాకిస్తాన్ లాంటి దేశాల నుండి వచ్చిన వలసదారులు యూరోపియన్ సమాజాల సంస్కృతిని ఎలా మార్చేస్తున్నారో చెప్పడానికి డానిష్ మంత్రి వ్యాఖ్యలు స్పష్టమైన ఉదాహరణ. అయితే ఈ సమస్య ఒక్క డెన్మార్క్ కి పరిమితం కాలేదు. ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, బ్రిటన్, బెల్జియం వంటి దాదాపుగా ప్రతి యూరోపియన్ దేశం ఇప్పుడు ఇస్లామిస్ట్ మత ఛాందసవాదం, సమాంతర సమాజాల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డెన్మార్క్ మంత్రి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు భయం వెనుక ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు, ప్రార్థనా సమయాలను గుర్తు చేసే యాప్లు ఉన్నప్పుడు బహిరంగ ప్రదేశాలలో లౌడ్ స్పీకర్ల ద్వారా శబ్దం చేయడం మత స్వేచ్ఛ కిందకు రాదని, అది కేవలం ప్రజా ప్రదేశాలను ఆక్రమించడమేనని డానిష్ ప్రభుత్వం చెబుతోంది. పాశ్చాత్య సంస్కృతి, జీవన విధానం ఉన్న డెన్మార్క్లో ఇస్లామిస్టు ఆచారాలు బహిరంగ ప్రదేశాలను ఎక్కువగా ఆక్రమించుకుంటున్నాయనే ఆందోళన అక్కడ పెరిగింది. అజాన్పై నిషేధం విధించేందుకు డెన్మార్క్ ప్రయత్నించడం ఇదే తొలిసారి కాదు. 2020-2025లో కూడా ఇలాంటి ప్రతిపాదనలు చేసినా దేశవ్యాప్తంగా అమల్లోకి రాలేదు. ప్రస్తుతం రాజధాని కోపెన్హాగన్ వంటి కొన్ని ప్రాంతాల్లో శబ్ద నియంత్రణ నిబంధనల కారణంగా బహిరంగంగా అజాన్ ప్రసారం చేయడంపై స్థానిక ఆంక్షలున్నాయి. 2015 శరణార్థుల సంక్షోభ సమయంలో పొరుగు దేశాలతో పోలిస్తే డెన్మార్క్ తక్కువ సంఖ్యలోనే ఆశ్రయం కోరిన వారిని స్వీకరించింది. 60 లక్షల మంది జనాభా ఉన్న డెన్మార్క్లో సుమారు 2.7 లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 100 మసీదులున్నాయి. ఇటీవల ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సంఖ్యతో పాటు ఇస్లామిక్ తీవ్రవాద దారుణాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అజాన్పై నిషేధంతో ఇస్లామిస్ట్ రాడికలైజేషన్ ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటున్నారు. ఇక డెన్మార్క్ మంత్రి నేరుగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ పేరును ప్రస్తావించడం వెనుక అంతర్జాతీయంగా ఆ దేశానికి ఉన్న అప్రతిష్ట ఒక కారణం. తీవ్రవాదం, మత ఛాందస్యవాదం, అసహనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పాకిస్తాన్ నుండి యూరప్ కు వలస వెళ్లిన వారిలో చాలా మంది అక్కడి స్థానిక చట్టాలను గౌరవించడం లేదు. డెన్మార్క్ లోని మొత్తం వలసదారుల సమూహాలలో పాకిస్తానీయులది 5వ అతి పెద్ద కమ్యూనిటీ. వీరంతా స్థానిక డానిష్ సంస్కృతిలో విలీనం కాకుండా తమ సొంత మత చట్టాలను, ఆచారాలను రుద్దాలని చూస్తున్నారు. వివరంగా చెప్పాలంటే డానిష్ చట్టాలను లెక్క చేయకుండా తమ షరియా చట్టాలనే ఫాలో అవుతున్నారు. ఇదే డెన్మార్క్ తీవ్ర నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైంది.
ముందే చెప్పుకున్నట్టుగా ఈ సమస్య కేవలం డెన్మార్క్ది మాత్రమే కాదు, యూరోపియన్ దేశాల అన్నింటిది. యూరోప్ అంతటా ఇస్లామిస్ట్ తీవ్రవాద ధోరణులు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో వివిధ థింక్ ట్యాంకులు, భద్రతా సంస్థల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఫ్రాన్స్ అంతర్గత భద్రతా విభాగం నివేదికల ప్రకారం ఆ దేశంలో వందలాది మసీదులు, ఇస్లామిక్ కేంద్రాలు ఇస్లామిస్ట్ రాడికలైజేషన్ కు నిలయాలుగా మారాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్ ఇస్లామిక్ సెపరేటిజం కు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని తెచ్చారు. ఫ్రాన్స్ చట్టాలు విలువల కంటే షరియా చట్టాలు గొప్పవని భావించే శక్తులపై అక్కడ నిఘా తీవ్రమైంది. మరో యూరోపియన్ కంట్రీ జర్మనీ కూడా ఈ సమస్యలతోనే బాధపడుతోంది. జర్మనీకి చెందిన ఫెడరల్ ఆఫీస్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ తమ వార్షిక నివేదికలలో హెచ్చరిస్తూ జర్మనీలో సలాఫిస్ట్ ఇస్లామిస్ట్ నెట్వర్క్లు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొంది. కొన్ని జర్మన్ నగరాల్లో షరియా పోలీసు పేరుతో కొంతమంది యువకులు తిరుగుతూ పాశ్చాత్య దుస్తులు ధరించిన వారిని, మద్యం సేవించే వారిని బెదిరించడం వంటి ఘటనలు వెలుగుచూసే. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశంగా పేరొందిన స్వీడన్ నేడు బాంబు పేలుళ్లు, గ్యాంగు వార్లతో అతలకుతలమవడానికి ఇస్లామిక్ రాడికలైజేషనే కారణం. స్వీడన్ పోలీస్ అథారిటీ నివేదికల ప్రకారం దేశంలో దాదాపు 60కి పైగా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. ఇక్కడకు పోలీసులు కూడా వెళ్లడానికి భయపడే పరిస్థితి ఉంది. వలసొచ్చిన ముస్లిం జనాభా స్థానిక సమాజంతో కలవకపోవడం, నేరాల వైపు మళ్లడమే దీనికి కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఇక బ్రిటన్ పరిస్థితి మరీ ఘోరం. బ్రిటన్లో రోథర్హామ్ వంటి సిటీలో వెలుగుచూసిన గ్రూమింగ్ గ్యాంగ్స్ సంక్షోభం యూరోప్ మొత్తాన్ని షాక్ గురిచేసింది. దీనిపై వచ్చిన స్వతంత్ర దర్యాప్తు నివేదికలు రాజకీయ నాయకులు కేవలం పొలిటికల్ కరెక్ట్నెస్, ఓటు బ్యాంకు వ్యూహాల కోసం వీటిని తొలినాళ్లలో అణచివేయలేకపోయారని తేల్చాయి. ఈ గ్రూపుల్లో అత్యధిక శాతం మంది పాకిస్తాన్ మూలాలున్న వాళ్లే ఉన్నారు. ఈ ముఠాలు స్థానిక బ్రిటిష్ బాలికలపై ఘోరాలకు పాల్పడ్డాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి యూరోపియన్ కంట్రీ వెనుక ఇస్లామిక్ రాడికలైజేషన్ సృష్టిస్తున్న మారణ హోమాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి మన దేశంలో లౌడ్ స్పీకర్లతో జరిగే శబ్ద కాలుష్యంపై, మత సామరస్యాన్ని దెబ్బతీసే మతోన్మాద శక్తులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పుడు పాశ్చాత్య దేశాలు, అంతర్జాతీయ మీడియా భారత్లో మత స్వేచ్ఛ కరువైందంటూ తరచూ విమర్శలు గుప్పిస్తుంటాయి. కానీ ఈ రోజు అవే పాశ్చాత్య దేశాలు తమ ఉనికిని కాపాడుకోవడానికి అంతకంటే కఠినమైన చట్టాలను తెచ్చుకుంటున్నాయి. ఇది భారత్ అనుసరిస్తున్న అంతర్గత భద్రతా విధానాల సమర్థతను అంతర్జాతీయంగా రుజువు చేస్తోంది. ఇక ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపై భారత్ మైనారిటీల హక్కుల గురించి మాట్లాడే పాక్ అసలు రంగును డెన్మార్క్ మంత్రి వ్యాఖ్యలు ప్రపంచానికి చూపించాయి. పాకిస్తాన్ అనే పేరు వింటేనే యూరోప్ దేశాలు ఒక విధమైన అభద్రతా భావానికి, సాంస్కృతిక ముప్పుకు గురవుతున్నాయనే సత్యాన్ని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది. మొత్తంగా డెన్మార్క్ ఇమిగ్రేషన్ మంత్రి మోర్టెన్ బోడుస్కోవ్ చేసిన ఇస్లామాబాద్ వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ ప్రకటన కాదు, యూరోప్ నేడు ఎదుర్కొంటున్న సాంస్కృతిక అస్తిత్వ సంక్షోభానికి నిదర్శనం. మత స్వేచ్ఛ పేరుతో సమాజంలో మత ఛాందస్యవాదాన్ని, షరియా వంటి సమాంతర చట్టాలను అనుమతిస్తే తమ దేశాల మూలాలకే ముప్పు వాటిల్లుతుందని యూరోప్ ఆలస్యంగానైనా గ్రహించింది. భారత్ దశాబ్దాలుగా సరిహద్దుల అవతల నుండి, లోపల నుండి ఎదుర్కొంటున్న ఈ మత ఛాందస సవాలును ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిన యూరోప్ కూడా అనుభవిస్తోంది. డెన్మార్క్ తీసుకోబోయే ఈ నిర్ణయం భవిష్యత్తులో మిగిలిన యూరోపియన్ దేశాలకు ఒక రోడ్డు మ్యాప్గా మారే అవకాశం ఉంది.